వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా నేడు రాష్ట్ర బంద్కు బీసీ సంఘాలు పిలిపించిన నేపథ్యంలో బీసీలకు రావాల్సినటువంటి 42% రిజర్వేషన్లపైన నేడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బంద్కు పిలిపించినటువంటి నేపథ్యంలో మనం ప్రస్తుతం మహబూబ్నగర్ జిల్లా ప్రాంతంలో ఉన్నాం. మహబూబ్నగర్ పట్టణ ప్రాంతంలో కూడా బీసీ జేఏసీ ఆధ్వర్యంలో బీసీ బంద్కు పిలిపించిన బీసీ నేతలు ఉన్నారు. ప్రస్తుతం వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఎట్లా ఉంది ఈరోజు బీసీ బంద్ పిలిపించారు? ఇప్పుడు రిజర్వేషన్ మేము ఎంతోనో మాకు అంత రిజర్వేషన్ ఏమంటున్నామో ఈరోజు అన్ని పార్టీలు అన్ని కుల సంఘాలు అన్ని మద్దతు ఇస్తున్నాయి. సంపూర్ణంగా జరుగుతుంది. ఈ నుంచి మొత్తం ర్యాలీగా వెళ్తాము. తెలంగాణ చౌరస్తా నుంచి మొత్తం గడియారం చుట్టూ అట్లకి వెళ్ళి ర్యాలీ వెళ్తుంది. బీసీ రిజర్వేషన్ కంపల్సరీ కావాలని ఇది ఆగది ఉద్యమం. లాస్ట్ వరకు ఇట్లే జరుగుతుంటుంది. మాకు రిజర్వేషన్ ఇచ్చినంత వరకు ఉద్యమాలు ఇట్లే బలోపేతం చేస్తామని చెప్తున్నాం. 42% వివిధ పార్టీలకు అందరూ కూడా మద్దతు ఇస్తున్నారు. రాజకీయ పార్టీలు కూడా ఎలా చూస్తారు దీన్ని? సార్, మద్దతు అనేది ఈరోజు గ్రామ స్థాయిలో భయపడి ఈరోజు మద్దతు ఇచ్చింది తప్ప ఇది వాళ్ళు స్వచ్ఛందంగా ఇవ్వలేదు ఈరోజు. కనుక ఇవన్నీ నాటకాలన్నీ కూడా ప్రజలు చూస్తున్నారు. కనుక ఇచ్చినందుకు స్వాగతిస్తున్నాం. కానీ ఇదే దాన్ని అమలుమెంట్ చేయాలి అంటే మీరు రాష్ట్రంలో ఉన్న ఎంపీలందరూ కూడా పార్లమెంటు పైన, ప్రధానమంత్రి పైన, రాష్ట్రపతి పైన ఒత్తిడి తీసుకొస్తే అప్పుడు నిజమైన ప్రేమ ఉన్నట్లు మేము గమనిస్తాం. లేకుంటే మేము మీ యొక్క మాటలకు ఇప్పటికీ 75 సంవత్సరాల నుంచి రోడ్డు ఎక్కని బీసీలు ఈరోజు రోడ్డుపైకి వచ్చిండ్రు అంటే మా యొక్క వాయిస్ అనేది ఎంత గట్టిగా పడుతుందో ఒకసారి అర్థం చేసుకోవాలి. కనుక ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ప్రతి ఒక్క కులము 134 కులాలన్నీ కూడా ఈరోజు బయటకు వచ్చినాయి. అన్ని బీసీ సంఘాలు బయటకు వచ్చినాయి. అంటే ఏంది? మా యొక్క నోటికాడికి వచ్చిన ముద్దను మీరు లాక్కున్నారు. కనుక ఇది మీ యొక్క చేసిన నిర్వాహకానికి ఈరోజు మీకు ఇచ్చిన జవాబు ఇది. బీసీలు ఈరోజు మొట్టమొదటిసారి ఇచ్చిన జవాబు ఇది. ఈ జవాబుని మీరు తక్షణమే రేపు కూర్చుంటారా, ఎల్లుండి కూర్చుంటారా? మొత్తం కూడా జస్టిస్ చాలామంది మన దగ్గర ఈశ్వరయ్య కానీ ఇలాంటి చాలామంది మేధావులు ఉన్నారు, న్యాయమూర్తులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా కూర్చొని ఈ సాధ్యాలు ఎట్లా అవుతాయి, ఎలా పోతే మనం అవుతుంది, మనము తమిళనాడులో ఏ విధంగా అయితే మనము 9th షెడ్యూల్లో చేర్చారో ఆ విధంగానే చేస్తే తప్ప ఈ యొక్క బీసీ రిజర్వేషన్ 42% అనేది సాధ్యం కాదు. కనుక ఖబర్దార్ మీ అందరూ కూడా ఒట్టి మాటలను కట్టిపెట్టి గట్టి మీద నిలబెట్టమని కోరుతున్నాం. సో అటువైపు కేంద్రంలో బీజేపీ ఉంది, ఇటు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాలని రెండూ కూడా ఇక్కడ రాజ్యాంగం సవరణ చేసి బీసీ 42% రిజర్వేషన్లు తేవాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం కొట్లాడుతుంది. అటు కేంద్రంలో కూడా 42%కి బీజేపీ మద్దతు స్థానిక నాయకులు చెప్తారు. దీన్ని ఎలా చూస్తారు? ఇది కేవలం నినాదాల్లో కాకుండా ఆచరణలో నిజాయితీతో నిబద్ధతతో చేయాలి. ఇట్లా రాజ్యాంగ సవరణ ద్వారా కావచ్చు, తర్వాత రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చడం ద్వారా కూడా దీన్ని మనం 42% రిజర్వేషన్లు అమలు చేయొచ్చు. తమిళనాడు తరహా ఇక్కడ కూడా రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చి ఈ 42% రిజర్వేషన్లు అమలు చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఉట్టి రాజకీయ డ్రామాలు ఆపి కేవలం వాళ్ళను ప్రజలను బీసీలను మభ్యపెట్టే కార్యక్రమాలకు స్వస్తి పలికి బీసీలకు న్యాయం చేసేట్లుగా రాజ్యాంగం ప్రకారం 42% రిజర్వేషన్ను అమలు చేయాలి. చిత్తశుద్ధితో చేయకపోతే జరగబోయే పరిణామాలకు వీరే బాధ్యత వహించాల్సని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తున్నాం. ఈ 42% రిజర్వేషన్లు సాధించే వరకు బీసీలందరూ కూడా ఏకతట్టిపైన కుల మతాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా ఇదే విధంగా సంఘటితంగా పోరాటం చేసి పిడికిలెత్తి సాధించే వరకు, లక్ష్యం చేరుకునే వరకు కూడా విరమించకుండా పోరాటం చేయాలని చెప్పి ఈ సందర్భంగా అందరికీ పిలుపునిస్తున్నాం. సో మొట్టమొదటిసారిగా బీసీ సంఘాలన్నీ కూడా నేడు ఉధృతంగా కూడా బంద్కు పిలుపునిచ్చాయి. ఇంత మొట్టమొదటిసారిగా బీసీ సంఘాలు రోడ్డు మీదకి రావడము, బీసీలకి 42% రిజర్వేషన్లు అమలుగా ఎలా చూస్తారు దీన్ని? ఇప్పుడు ఉద్యమాలు తెలంగాణ కొత్త కాదు. ఈ రకమైన ఉద్యమం అవసరమవుతుందని మేము అనుకోలే. ఎందుకంటే తెలంగాణ తెచ్చుకున్న తర్వాత ఇది సామాజిక తెలంగాణ అవుతుంది అనుకున్నాం. కాబట్టి ఈ రెడ్ల తెలంగాణను, దొరల తెలంగాణ అవుతుందని మేము అనుకోలేదు. ఇప్పుడు మెజారిటీ ఇటు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ అక్కడ బీజేపీకైనా ఇక్కడ కాంగ్రెస్కైనా మా ఓట్లతోనే గెలిచిండ్రు. అది ఎందుకంటే మెజారిటీ మేమే ఉన్నాం కాబట్టి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ఓట్లు లేకుండా అయితే గెలవరు వాళ్ళు. ఇప్పుడు గెలిచిన తర్వాత పాలకులుగా వాళ్ళు ఏం చేయాలా? ఈ మెజారిటీ ప్రజలకు కావాల్సినటువంటి న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలి. మేము రోడ్ల మీదకి రావడం సిగ్గు అనిపిస్తుంది. ఎందుకంటే ఇటువంటి ప్రజాప్రతినిధులు అనుకున్నామా, వాళ్ళు చేయనందుకు మళ్ళీ రోడ్లు ఎక్కుతున్నామా అనేటటువంటి చాలా బాధ ఉంది. ఇంకొకటి డ్రామా.
ఎందుకంటే కాంగ్రెస్ ఏమో బీజేపీ బీఆర్ఎస్. ఈ డ్రామాలు ఎందుకు? ఇప్పుడు కావాల్సినటువంటిది మీరు చేయగలరు. నిజం కడుపులో విషం పెట్టుకున్నారు, తీయటి మాటలు మాట్లాడతారు, దాంతోనే ఏం కాదు. కాబట్టి తెలుసుకున్నాం మేము. మీరు ఇవ్వాలనుకుంటున్నారా, ఇవ్వకూడదు అనుకుంటున్నారా? ఊక కాలయాపన చేస్తారా? కోర్టుల చుట్టూ తిప్పుతారా? ఒట్టిగా జీవోల చుట్టూ తిప్పుతారా? ఈ చట్టాలనో పార్లమెంట్ అనో శాసనాలనో మామూలుగా రాజ్యాంగంలో తిప్పుతారా? మాకు అర్థమవుతుంది. కాబట్టి దయచేసి ఇప్పుడు ప్రజలందరూ కూడా దొంగలంతా ఎవరు ఏం చేస్తున్నారు, ఎవరు మోసం చేస్తున్నారు, ఎవరు భ్రమలో ముంచుతున్నారు అనేది మాత్రం తెలుసుకోగలగాలి. ఇప్పుడు బీసీ ప్రజలు ఏకం కావాలి, మరో ఉద్యమానికి తెరలేపాలి. తప్పకుండా ఈ బీసీ ఉద్యమం అనేది ఇది తుది ఉద్యమం తెలంగాణలో కావాలా. రాజ్యాధికారం దిశగా ఈ ఉద్యమం అనేది వెళ్ళాలని మేము ఖచ్చితంగా భావిస్తున్నాం. నిజంగా మీరు ఇందాక అన్నట్టు బీసీ సంఘాలన్నీ ఏకమవుతున్నాయి. బీసీ భావజాలం, బీసీలకు సంబంధించిన అన్యాయాలు, అక్రమాలు, బీసీలకు జరుగుతున్నటువంటి నష్టాలు ఇవన్నీ కూడా గ్రామంలో వెళ్తున్నాయి, యువకులకు చేరుతున్నాయి. మీరు ఇవాళ చూడండి, ఈ బంద్ అనేది తెలంగాణలోని ప్రతి గ్రామంలో కూడా జరుగుతూ ఉంది, ప్రతి మండల కేంద్రంలో జరుగుతూ ఉంది. ఈ జిల్లా కేంద్రంలో కంటే కూడా గ్రామాల్లో మండలాలుగా ఎక్కువ పెద్ద ఎత్తున జరుగుతున్నట్లు కూడా మాకు సమాచారం ఉంది. మీకు బహుశా ఇవన్నీ కూడా తెలిసి ఉండాలి. కాబట్టి ఈ ఉద్యమం అనేది ఇంకా ముందుకెళ్ళి మన వ్యక్తుల మధ్య, ఈ పార్టీల మధ్య భేదాలు సృష్టించి అలజడులు కాకుండా సామరస్యంగా ఈ యొక్క వాటాని ఇచ్చి వాళ్ళకు కూడా మనకు బీసీలకు కూడా సమన్యాయం జరిగేటట్టు వాళ్ళు కూడా చిన్నగా ఎన్నికల ప్రక్రియలో పాల్గొని వాళ్ళు కొంత ప్రజాప్రతినిధుల ఎంపికయ్యేందుకు మాత్రం సహకరించాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. సో ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీసీ బంధు ఏదైతే ఉందో, బీసీ బంధు స్వచ్ఛందంగా బీసీ నాయకులందరూ జేఏసీ ఆధ్వర్యంలో కూడా బీసీ నాయకులు పార్టీలకు అతీతంగా కూడా, ఇతర పార్టీలకు ఏదన్నప్పటికీ కూడా పార్టీలకు అతీతంగా కూడా ఇక్కడికి వచ్చి బీసీ బంధులో పాల్గొంటున్న నేపథ్యం అయితే మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా కూడా, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అటు నాగర్ కర్నూలు, అటు వనపర్తి, నారాయణపేట, గద్వాల, మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో కూడా బీసీ జేఏసీ ఆధ్వర్యంలో కూడా ఇక్కడ బీసీ బంధుకు పిలిపించిన నేపథ్యంలో స్వచ్ఛందంగా బంధును పిలిపించినటువంటి ఏదైతే పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా 42% రిజర్వేషన్లు ఏవైతే ఉందో ఇది బీసీలకు సంబంధించినటువంటి హక్కుగా వాళ్ళు ప్రార్థించుకుంటూ ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో ప్రజాప్రతినిధులందరూ కూడా చట్టసభల్లో కూడా చట్ట సవరణ చేసి బీసీలకు రావాల్సినటువంటి 42% రిజర్వేషన్ అవుతుందో అది తప్పకుండా ప్రజాప్రతినిధులు పోరాటం చేయాలని చెప్పేసి కూడా చేస్తున్నారు. ఈ ఉద్యమాలు ఏవైతున్నాయో ఈ మధ్య ఉద్యమాలు మేము ఇలా ఉద్యమాలు చేస్తామని చెప్పి కూడా మేము ఊహించలేదు. తెలంగాణ తరహాలో కూడా ఉద్యమాలు చేస్తాము, తెలంగాణ సాధించుకునే సమయంలో ఇంతకన్నా పెద్ద ఎత్తున కూడా ఉద్యమాలు చేసి తెలంగాణను సాధించుకున్నాము. కానీ ఇప్పుడు ఈ బీసీలకు రావాల్సినటువంటి 42% రిజర్వేషన్ ఏదైతుందో ఈ డిక్లరేషన్ ఏదైతే చేసిందో రాష్ట్ర ప్రభుత్వాలు చిత్తశుద్ధితో కేంద్ర ప్రభుత్వాలు కూడా బీసీలకి 42% రిజర్వేషన్ అమలు చేయాలి. ఈ తరహాలో కూడా ఇంకా ఉద్యమాలు ఉధృతం చేస్తాము, చట్టసభల్లో సవరణ చేయాలి, మాకు బీసీలకు రావాల్సిన హక్కులు ఏవైతే ఉన్నాయో ఆ రిజర్వేషన్ల హక్కులు మాకు కల్పించాలని చెప్పి కూడా బీసీకి సంబంధించిన బీసీ నేతలు అంటున్నారు. కెమెరా పర్సన్ నర్సింగ్తో శివాజీ, RTV, మహబూబ్ నగర్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.